ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా దూసుకుపోయే స్నైపర్ల నుండి ఇనుముతో తయారు చేయబడిన పిస్టళ్ల వరకు వరల్డ్ రికార్డ్స్ నే బ్రేక్ చేశారు. ఈ వీడియోలో గన్నుల ద్వారా చేయబడిన కొన్ని గొప్ప రికార్డ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, లాంగెస్ట్ స్నైపర్ షాట్ ఇన్ ద వరల్డ్. బ్రిటిష్ స్నైపర్ అయిన క్రాగ్ హ్యారిసన్ ఆఫ్ఘనిస్తాన్ దేశంతో ఒకసారి యుద్ధం చేస్తున్నప్పుడు అతను ఒక పని చేశాడు. అతను చేసిన పని తన లైఫ్ లో ఇదివరకు ఎప్పుడు చేయలేదు. ఇంతకీ అతను యుద్ధంలో ఏం చేశాడంటే 2009లో క్రాగ్ తాలిబాన్ లో దాక్కుని ఉన్న ఆతంకవాదులను 276 మీటర్ల దూరం నుండి తన దగ్గర ఉన్న స్నైపర్ ద్వారా కాల్చి చంపేశాడు. అంతకు ముందు ఎవరు అంత దూరం నుంచి స్నైపింగ్ చేసి టార్గెట్ ని చంపలేకపోయారు. అతను కాల్చింది కూడా AWM స్నైపర్ రైఫిల్ నుండి 273 మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ని కాల్చాడు. AWM స్నైపర్ రైఫిల్ ద్వారా అతను చేసిన కిల్లు నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే AWM రైఫిల్ 1500 మీటర్ల వరకే సరైన టార్గెట్ ని స్ట్రైట్ గా ఫిక్స్ చేయగలదు. క్రాక్ టార్గెట్ ని కరెక్ట్ గా కాల్చడానికి 9 షాట్లు ఫైర్ చేయాల్సి వచ్చింది. ఆ 9 షాట్ లో ఒక షాట్ వెళ్లి టార్గెట్ లో ఉన్న తాలిబాన్ కి తగిలింది. నిజానికి ఇటువంటి స్నైపింగ్ ఒక ఈజీ జాబ్ కాదు. నెంబర్ 2, బాబ్ ముండెన్. ఒకవేళ మీరు హాలీవుడ్ మూవీస్ చూసినట్లయితే మీరు కౌబాయ్ సినిమాల్ని ఎంతగానో ఇష్టపడి ఉండొచ్చు. తల మీద ఒక టోపీ, సవారీ చేయడానికి ఒక గుర్రం మరియు ఫ్యాంట్ కి పిస్టల్ తగిలించుకుని ఉంటారు. ఈ కౌబాయ్లు గన్లని చాలా బాగా కాలుస్తూ ఉంటారు. వారిని గన్ స్లింగర్స్ అంటారు. గన్ స్లింగర్స్ అని ఎందుకంటారంటే పాకెట్ లోంచి చాలా ఫాస్ట్ గా గన్ను తీసి వారు కాల్చగలరు. మన తెలుగులో కౌబాయ్ మూవీస్ లో కూడా చిరంజీవి ఇటువంటి గన్ స్లింగింగ్ చేశాడు. అసలు జోబులోంచి గన్ ఎప్పుడు తీసాడు, ఎప్పుడు కాల్చాడు అన్న విషయం కూడా తెలియదు. కొంతమంది అంత ఫాస్ట్ గా గన్ను తీసి కాలుస్తూ ఉంటారు. ఇక్కడ కనపడుతున్న బాబ్ ముండెన్ ప్రపంచంలోనే అటువంటి గన్ స్లింగింగ్ లో నెంబర్ 1 గా చెప్పుకుంటారు. బాబ్ సెకండ్ లోని 10వ వంతులోనే పాకెట్ లోంచి గన్ తీసి ఫైర్ చేయగలడు మరియు టార్గెట్ ని మాత్రం ఎప్పుడు మిస్ చేయడు. అది ఎంత స్పీడ్ గా అంటే అతను ముందు ఉన్నామని తెలుసుకునే లోపే 25 మందిని అతను కాల్చేయగలడు. ఒకవేళ బాబు 2 షాట్లని ఒకేసారి పేలిస్తే జనాలకి ఒకే షాట్ కాల్చిన శబ్దం వినబడుతుంది. ఎందుకంటే అతని యొక్క షాట్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఒకే సమయంలో 2 షాట్లు పేల్చగలడు. నెంబర్ 3, ప్యాట్రిక్ ఫ్లాంకింగ్ గన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న వ్యక్తులు రైఫిల్ ని దూరంగా ఉండి రైఫిల్ ద్వారా కాల్చేవారిని, సెకండ్ లోపు జోబులోంచి గన్ను తీసి కాల్చే వాళ్ళ గురించి తెలుసుకున్నాం. అలాగే ప్యాట్రిక్ కూడా షార్ట్ గన్ పేల్చడంలో నిపుణుడు. షార్ట్ గన్ కాల్చడం సాధారణమైన విషయం కాదు, కానీ షార్ట్ గన్ తెలిసిన వారికి మాత్రం అది ఎంతో ఈజీ పని. ఇప్పుడు షార్ట్ గన్ అంటే ఏంటో మనకి తెలియాలంటే ఈగా సినిమాలో వీళ్ళను ఎంట్రీ ఇచ్చేటప్పుడు గ్రౌండ్ లో షార్ట్ గన్ చేస్తూ ఉంటాడు. దాన్నే షార్ట్ గన్ అంటారు. ఆ షార్ట్ గన్ లో ఏం చేస్తారంటే గాల్లో బుడగల్ని ఎగిరేస్తూ ఉంటారు మరియు ఆ బుడగల్ని గన్ను ద్వారా కాలుస్తూ ఉండాలి. ఆ బుడగలు ఎంత దూరంగా ఉన్నా గానీ ప్యాట్రిక్ తన యొక్క షార్ట్ గన్ నైపుణ్యంతో ఈజీగా కాల్చేవాడు. వెనక్కి తిరిగి మరి షార్ట్ గన్ లో ఆ బుడగల్ని పర్ఫెక్ట్ గా టార్గెట్ చేసేవాడు. మరి అతని యొక్క షోస్ ని చూడడానికి దూర ప్రాంతాల నుంచి అనేక మంది ఫ్యాన్స్ వస్తూ ఉంటారు. చూసారు కదా, గన్ను ద్వారా నైపుణ్యం కలిగిన కొంతమంది వ్యక్తుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.